హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకోసం శ్రీరామనవమి సందర్భంగా పూర్తి కథని మరియు ఒక కొత్త భక్తి గీతాన్ని మీ ముందుకు తెస్తున్నాం. వీడియో మొత్తం చూడండి, మీ జన్మ చరితార్థం చేసుకోండి. శ్రీరామనవమి ధర్మం గెలిచిన రోజు, భూమిపై శ్రీరాముడు అవతరించిన పవిత్ర దినం. వీడియోని లైక్ చేసి ఓం జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. డివైన్ లక్ష్మి అనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాన్నా, రేపు శ్రీరామనవమి అంటున్నారు. అది ఏమిటి? ఎందుకు జరుపుకుంటాం? ఈరోజు నేను మీకు శ్రీరాముని కథ మొత్తం చెబుతాను పిల్లలు. ఇది కేవలం కథ కాదు, జీవితం ఎలా ఉండాలో చెప్పే మార్గదర్శకం. చాలా కాలం క్రితం అయోధ్య అనే రాజ్యంలో దశరథ మహారాజు అనే ధర్మపరుడు రాజుగా ఉండేవాడు. అతనికి 3 భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. కాని చాలా సంవత్సరాలు గడిచినా వారికి సంతానం లేదు. అప్పుడు నాన్న వారు ఏమి చేశారు? వారు మహాయజ్ఞం చేశారు, పుత్రకామేష్ఠి యాగం. ఆ యాగం ఫలంగా దేవతలు ప్రసన్నమై వారికి 4 కుమారులు పుట్టారు. రాముడు కౌసల్యకు, భరతుడు కైకేయికి, లక్ష్మణుడు శత్రుఘ్నుడు సుమిత్రకు పుట్టారు. చైత్రశుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడు. ఆ రోజు ఎంతో పవిత్రమైనది, అందుకే దాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం. రాముడు చిన్నప్పటి నుంచే వినయం, ధైర్యం, నిజాయితీతో ఉండేవాడు. లక్ష్మణుడు రాముడిని చాలా ప్రేమించేవాడు. రాముడు దేవుడే కదా నాన్న? అవును, కానీ ఆయన మనిషిగా జీవించాడు. అందుకే మనం ఆయన నుంచి చాలా నేర్చుకోవచ్చు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు వచ్చి రాముడు మరియు లక్ష్మణుడు తన యజ్ఞాన్ని రాక్షసుల నుంచి రక్షించమని కోరాడు. రాముడు ధైర్యంగా అంగీకరించి తాటక, మారీచ వంటి రాక్షసులను సంహరించాడు. మిథిలా నగరంలో రాజు జనకుడు తన కుమార్తె సీతకు స్వయంవరం పెట్టాడు. ఎవరు శివుడి విల్లు ఎత్తి దాన్ని విరిచితే అతనే సీతను పెళ్లి చేసుకోవాలి. రాముడు సులభంగా ఆ విల్లు విరిచాడు. అలా సీతారాముల వివాహం జరిగింది. వావ్, చాలా బాగుంది. దశరథుడు రాముడిని రాజుగా చేయాలనుకున్నాడు. కాని కైకేయి తన వరాలు అడిగి భరతుడిని రాజుగా చెయ్యాలి. రాముడు 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాలి, వనవాసం చెయ్యాలి అని అడిగింది. రాముడు ఎందుకు అంగీకరించాడు? అదే రాముని గొప్పతనం. అతను తండ్రి మాట కోసం తన సుఖాన్ని వదిలాడు. రాముడు, సీత, లక్ష్మణుడు అడవికి వెళ్లారు. అక్కడ వారు సంతోషంగా జీవిస్తూ ఉండగా లంకరాజు రావణుడు మాయతో సీతను అపహరించాడు. అప్పుడు రాముడు ఏమి చేశాడు? రాముడు సీత కోసం వెతికాడు. రాముడు హనుమంతుడిని కలిశాడు. హనుమంతుడు సముద్రం దాటి లంకకు వెళ్ళాడు. సీతను కనుగొన్నాడు. వానరసేనతో కలిసి రాముడు సముద్రంపై వంతెన నిర్మించాడు. రాముడు రావణుడితో యుద్ధం చేసి ధర్మాన్ని కాపాడాడు. రావణుడు ఓడిపోయాడు. 14 సంవత్సరాల తరువాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. అక్కడి ప్రజలు ఆనందంగా స్వాగతించారు. రాముడు రాజ్యాన్ని ధర్మంతో పాలించాడు. పిల్లలు, ఈ కథలో చాలా గొప్ప పాఠాలున్నాయి. సత్యం, ధర్మం. రాముడెప్పుడూ నిజాయితీతో జీవించాడు. తల్లిదండ్రుల గౌరవం. తండ్రి మాట కోసం వనవాసం వెళ్ళాడు. స్నేహం. హనుమంతుడు నిజమైన స్నేహితుడు. ధైర్యం. ఎన్ని కష్టాలొచ్చినా రాముడు వెనుకడుగు వేయలేదు. మంచి ఎప్పుడూ గెలుస్తుంది. రావణుడు ఓడిపోయాడు, ధర్మం గెలిచింది. నాన్న, రాముడు చాలా గొప్పవాడు. అవును పిల్లలు, మనం కూడా ఆయనలా నిజాయితీగా ఉండాలి. తల్లిదండ్రులను గౌరవించాలి, ధైర్యంగా ఉండాలి. అదే శ్రీరామనవమి యొక్క అసలు అర్థం. శ్రీరామనవమి కేవలం పండుగ కాదు, ఇది మన జీవితానికి ఒక దిశ చూపే దీపం. మీ జీవితాలు కూడా రాముడిలా ధర్మంతో నిండాలి. చెప్పండి పిల్లలు, శ్రీరామచంద్రమూర్తికి జై. శ్రీరామచంద్రమూర్తికి జై. శ్రీరామాని నామమే మా ప్రాణం, సీతారామాని కృపే మా ధ్యానం.
అంతరంగంలో నీవే సత్యదీపం. చైత్ర శుద్ధ నవమి ఉదయావేళలో చంద్రబింబ సౌందర్య రూపంలో కౌసల్య గర్భ నుండి వెలసిన వాడా కరుణామయ రామ మానాదా దేవతలాశల దివ్య సమాధానం ధర్మరక్షణకు వచ్చిన అవతారం అయోధ్యలో వెలిగిన సూర్యకిరణం అందరి హృదయంలో నీవే ప్రాణం. బాల్యంలోనే నీ వినయం మూర్తి భారత లక్ష్మణులతో స్నేహ సూత్రం గురువుల పాద సేవలో నిత్యం గుణగణాల నిలయమైన నీ సత్యం విశ్వామిత్రుని యజ్ఞ రక్షకుడ తాటక సంహార వీరుడా ధైర్యంతో నిండిన ధర్మపాల ప్రాణా దైవ స్వరూపుడా రామా నీవా శ్రీరామా నీ నామమే మా ప్రాణం సీతారామా నీ కృపే మా ధ్యానం మిథిలా నగరంలో మహోత్సవ వేళ శివధనుస్సు విరిచిన నీ వీరలీలా సీతమ్మతో కలిసిన దివ్య కళ్యాణం సర్వలోకాలకు ఆనంద సందేశం పావన ప్రేమకు నీవే ప్రతీకం పరమ పవిత్రమైన జీవన మార్గం సత్య సౌభాగ్యానికి సాక్షి నీవే సీతారాముల కదే శాశ్వత గీతే తండ్రి మాట కోసం రాజ్యం విడిచిన వాడా తపస్సుతో అడవిలో నడిచిన వాడా సుఖాలను వదిలి ధర్మం నిలబెట్టిన వాడా సర్వలోకాలకు ఆదర్శనీవా సీతమ్మతో కలసి సత్య మార్గం లక్ష్మణునితో నడిచిన ప్రేమ బంధం కష్టాలలోనూ నిలిచిన నీ ధైర్యం కలుషితంలోను వెలిగిన నీ ధర్మం రావణుని మాయలో సీత దూరం వేదనతో నిండిన రాముని హృదయం అడవుల్లో వినిపించిన ఆర్తనాదం అంతరంగాన్ని కదిలించిన వేదన గానం కానీ ఆ బాధలోనూ ఆశ విడువలేదు ధర్మయుద్ధానికి వెనుకడుగు వేయలేదు సత్యం కోసం సాగిన ప్రయాణం సంకల్పానికి నిలువెత్తు ప్రమాణం హనుమంతునితో కలిసిన స్నేహం భక్తి బలం చూపిన దివ్యగాథ సముద్రం దాటి సీతను కనుగొన్నాడు రామనా
రామభక్తికి హనుమంతుడు చిహ్నం, ఆ భక్తి మార్గమే మోక్ష సాధనం. శ్రీరామాని నామమే మా ప్రాణం, సీతారామాని కృపే మా ధ్యానం. లంకలో సాగిన ధర్మయుద్ధం, అసత్యంపై గెలిచిన సత్యం. రావణ సంహారంతో వెలిగిన న్యాయం, రక్షితమైన లోకాల శాంతి సౌఖ్యం. వానరసేనతో నిర్మించిన సేతు, సంకల్ప శక్తికి నిలువెత్తు గీతం. కష్టలపై గెలిచిన ఆత్మవిశ్వాసం, కల్పవృక్షం శాంతి ఉపదేశం. అయోధ్యలో వెలిగిన దీపాల వెలుగు, రాముని రాకతో నిండిన ఆనందం. ప్రజల హృదయాల్లో వెలసిన నమ్మకం. ధర్మరాజ్యానికి నీవే ఆధారం, రామరాజ్యం అనే ఆదర్శ జీవితం. సత్యం, న్యాయం, శాంతి పరిపాలనం, ప్రతి హృదయంలో నిలిచే నీ రూపం. ప్రపంచానికి మార్గదర్శక దీపం.